బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సిరి సంపదలతో తొలతూగే రాజ్యాలను, ధనులను, గ్రామాలను, రాజా దానులను వాళ్ళందరినీ చూసుకొచ్చాను. పల్లెలను, గనులను, వ్యవసాయ క్షేత్రాలను, గిరిజన వాసలను, ఉద్యానవనాలను చూస్తూ సహజ సిద్ధమైన అడవులకు, కృత్రిమంగా చేయబడిన అడవులను, ధాతువులతో నిండి ఉన్న పర్వతాలను, చెరువులను దాటి ఒక పెద్ద అడవిలోకి ప్రవేశించాను. అప్పటికే అలసిపోయి ఉన్న నేను నదీ సమీపంలోని ఒక కుండంలో స్నానం చేసి, ఆచమనం చేసి, నీరు త్రాగి అలసటను పోగొట్టుకున్నాను. నిర్జనమైన ఆ అడవిలో ఒక రావి చెట్టు కింద కూర్చొని హృదయంలో ఆత్మరూపంగా వెలుగుతున్నటువంటి ఆ పరబ్రహ్మను గురించి ధ్యానించాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, నారద మహర్షి చేసిన పని ఇదేని. ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఏదేదో లేనిపోని దుఃఖాలను, లేనిపోని పోట్లాటలను, లేనిపోని అవమానమానాలని, పనికిరానటువంటి వ్యవహారాలను యోచన చేస్తూ ఉంటాం మనం. అది చేయకూడదు. అసలు ఏకాంతము దొరకటమే మహాభాగ్యం. అది అందరికీ దొరకదు. ఒకవేళ దొరికిందనుకోండి, మనకు అనిపిస్తుంది ఏకాంతం దొరకేమంటే దండికి దొరుకుతుంది. పని లేని వాళ్ళకు, వీళ్ళకు, రోగంలో ఉండే వాళ్ళకు అందరికీ దొరుకుతుంది. కానీ వాళ్ళ హృదయంలో చూడు ఏం చేశారు వాళ్ళంతా. నారదుడు ఏం చేస్తున్నాడు చూడండి, తన హృదయంలో ఆత్మరూపంగా వెలుగుతున్న పరబ్రహ్మను గురించి ధ్యానించారు. నారదుడు చెప్తున్నాడు, ఆత్మరూపంగా వెలుగుతున్నటువంటి పరబ్రహ్మను ధ్యానం చేసి, నేను ఎవరు, నాలో వెలిగేటువంటి వెలుగు ఏది, నా ఆత్మరూపంగా వెలుగుతున్నటువంటిది ఏమిటది, నేను నాకు తెలియటం ఎట్లా? ఈ విధంగా నేను యోచన చేశాను. ఎప్పుడు నేను యోచన చేశానో నా మనస్సు భక్తికి వశమైంది. అప్పుడు అనిపించింది, నాకు భగవంతుణ్ణి చూడాలి, పొందాలి అనేటువంటి కోరిక బలపడి నా కన్నుల నుండి ధారాకారంగా నీరు కారసాగింది. నేను ఈ జన్మ ఉందే అందుకేమో, పరమాత్మని చూడటానికేమో ఈ జన్మ నాకున్నది, నేను చూడాల్సిందే, ఆ వెలుగును నేను చూడాలా అనుకున్నాడు. అలా నేను ధ్యానం చేస్తూ ఉండగా నా హృదయంలో శ్రీహరి మెల్లగా ఆవిర్భవించాడు. నా హృదయంలోనే స్వామి కనపడ్డాడు. అదే ఆత్మదర్శనం అంటే అదేనే. ఆ హృదయంలోనే కనపడ్డాడు. అప్పుడు నాలో ప్రేమ భక్తి పెరిగిపోవటంతో రోమాంచనం కలిగింది. నేను గొప్ప శాంతిని పొందాను. ఆనందం యొక్క మహాప్రవాహంలో మునిగిపోయిన నేను అద్వైత స్థితిని పొందాను. నేను మనస్సుకు శాంతినిచ్చేది, చాలా ఇష్టమైనది, దుఃఖాన్ని పోగొట్టేది అయిన ఆ భగవంతుడి రూపము నా మనస్సుకు మళ్ళీ రాలేదు. ఎంత ప్రయత్నించినా మళ్ళీ కనిపించలేదు. ఒకే పారి అయిపోయింది నాకు. మళ్ళీ ఎంతో ప్రయత్నం చేశాను, నాకు కనిపించలేదు. మళ్ళీ నేను వెంటనే చెదిరిపోయిన మనస్సు కలవాడిని లేచి నిలబడ్డా. ఏది మళ్ళీ కనపడలేదే. నేను భగవంతుణ్ణి, ఆ రూపాన్ని మళ్ళీ చూడాలనుకొని ఏకాగ్రంగా సాధన చేశాను. కానీ నాకు ప్రయోజనం లేకపోయింది. ఆ రూపము కనిపించకపోయేసరికి నేను ఒక రోగిలాగా అయిపోయాను. నాకెప్పుడు కనపడలేదో ఆ దివ్యమైనటువంటి వెలుతురు యోగము రూపంగా ఉండే పరమాత్ముడు నాకు కనపడలేదు. నాకు రోగం వచ్చినట్టు అయిపోయింది. నేను నిర్వీరుణ్ణి, నిస్సహాయకుణ్ణి అట్లా అయిపోయాను. అట్లా నిర్జనారణ్యంలో
మాటి మాటికి ప్రయత్నం చేస్తున్న నాకు భగవంతుని అశరీరవాణి ఇలా వినిపించింది నాకు. ఓయి, నువ్వు ఈ జన్మలో ఇక నన్ను చూడలేవు. కొద్దిపాటి యోగంతో కామాది దోషాలు పూర్తిగా నశించవు. చాలామంది డ్రెస్ వేసుకొని ఎంతో యోగం వచ్చేసిందని కళ్ళు మూసుకొని కూర్చొని అయిపోయింది, నాకు దర్శనం అవుతున్నది, అప్పటికి అయిపోతుంది అనుకున్నారా? కామ క్రోధాదులు ఎన్నో జన్మలుగా పేరకపోయింది, అవి ఎక్కడ పోతాయి? కామాది దోషాలు పూర్తిగా నశించవు. కేవలం 10 నిమిషాల్లో, కేవలం 1 గంటలో అయిపోయిందండి. ఆత్మదర్శనం అయిపోయింది, నాకు వెలుతురు కనపడింది, పరమాత్ముడు అయిపోయింది నాకు. అక్కడికి నశించవు, పూర్తిగా కాలిపోలేదు అవి. అటువంటి వారికి నా దర్శనం చేయటం చాలా కష్టం. ఇంకా శేషం ఉన్నది లోపల, పూర్తిగా నయం కాలేదు జ్వరం అన్నట్టు. కడుపులో ఉంది, ఇంకా ఎక్కడో దాగి ఉంది, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఓ పాపము లేనివాడా, నీకు నాపై ప్రేమ భక్తిని కలిగించటం కోసమే నేను నా రూపాన్ని ఒక్కసారి చూపించానంతే, ఒక రుచిలాగా చూపించానంతే. నాపై గల అనురాగంతో సాధకుడైన సాధు పురుషుడు మెల్లమెల్లగా అన్ని కోరికలను విడిచిపెడతాడు. నిదానంగా విడిచాలి, అన్ని కోరికలు విడిచాల్సి. నువ్వు కూడా అలా చెయ్యాలని నీకు నా రూపాన్ని చూపించాను. కొంచెం అంతే. స్వప్న దర్శనం అయిపోయింది, నాకు అయిపోయింది, ఇంక మోక్షం వస్తుంది కాదు. స్వామి యొక్క స్వప్న దర్శనం అన్నప్పుడు ఇక పూర్తిగా నిల్చోవాల. మెలకువైనా కూడా ఏం చేయాలన్నప్పుడు మనలో రాగద్వేషాదులు ఉన్నాయి కదా, కామక్రోధాదులు, అవి నశించిపోలే, అవి అంటుకున్నాయి, ఎక్కడో పీడిస్తూ ఉంటాయి, అవన్నీ పోవాల. అందుకని నువ్వు కొన్ని రోజులు యతీశ్వరుల సేవ చేశావు, దాని పరంగా నీ మనస్సు నా యందు స్థిరంగా నిలిచింది. నువ్వు ఈ తుచ్చమైన శరీరాన్ని విడిచి నా సేవ కాస్త అయినా పొందుతావు తెలుసా? కొంచెమైనా కూడా ఆ స్థాయిని పొందుతావు, కొంచెమైనా పొందగలిగావు. ఇప్పుడు సేవ కాస్తైనా పొందుతావు నా సేవ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొన్ని రోజులు చేసావు కదా, సత్పురుషుల సేవ చేయటంతో నీకు ఈ ఫలితం కలిగింది. ఇక నా యందు స్థిరంగా నిలిచిన ఈ నీ మనస్సు ఇక ఎప్పటికీ చలించదు. ప్రళయకాలంలో ఈ సృష్టి లయించిపోయిన తరువాత కూడా నీకు నీ పూర్వజన్మ స్మృతి చెరిగిపోకుండానే ఉంటుంది. ఇంద్రియాలకు మనస్సుకు గోచరం కాని ఆ పరమాత్మ ఈ విధంగా ఆకాశంలో శబ్దబ్రహ్మలా వ్యక్తమై అలా పలికి విరమించాడు. నీలో ఉండిపోయిందంటే నారదుడు మనసులో అట్లా నిలిచిపోయాడు. ఆ మాటలతో నాకు పరమశాంతి లభించింది. మళ్ళీ ఏదో కళ్ళు మూసుకుంటే మళ్ళీ కనపడలేదు అనేది పిచ్చ భ్రమ వదిలేశాను. ఎప్పటికీ నాలోనే ఉండిపోయాడు అనుకున్నా. దుఃఖాలన్నీ ఎగిరిపోయాయి. అదే సాక్షి. దుఃఖాలు ఎగిరిపోవటం, జన్మాంతర కర్మమైనటువంటి కామక్రోధాదులు అన్ని నశించిపోవటము, తార్కణ్యంగా మనశ్శాంతి కలగటం. అలా అనుగ్రహింపబడిన నేను ఆ పరబ్రహ్మకు తల వంచి నమస్కరించాను. అప్పటి నుండి నేను ఆ భగవంతుని యొక్క రహస్యాలు, కళ్యాణ రూపాలైనటువంటి నామాలను సిగ్గు విడిచి గానం చేస్తూ ఉన్నాను. ఆ నామాలంతా కూడా నేను ఎక్కడ పడితే అక్కడ సిగ్గు విడిచి నేను గానం చేస్తున్నాను. నారాయణ నారాయణ నారాయణ, నమో నారాయణ 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 అని అంటూనే ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.